ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు అందరికి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ, వీక్షిస్తున్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో మనం ఏదైతే ప్రతి నెల ఈ 11 రోజులు అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం అంటే ఈ ధ్యాన యజ్ఞం మొదలు పెట్టామో, సో ఈ నెల కూడా 11 రోజులు స్టార్ట్ చేశామండి. మరి ఈ రోజు 11వ రోజు, చివరి రోజుకు వచ్చేసాం అప్పుడే. ఆ సో మరి మ- అలాగే ప్రతి ఒక్క మాస్టర్ చేత కూడా మనం ఈ ధ్యానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. అవునా, వారి ఆధ్వర్యంలో ఈ ధ్యానాన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఎంతెంతో జ్ఞానాన్ని అందుకుంటున్నాం. అలాగే ఎంతో ఆ విశ్వశక్తిని కూడా మనం పొందుతున్నాము ఫ్రెండ్స్. సో ఆ భూమాత కోసం విశ్వ కళ్యాణంలో భాగంగా మనం కూడా చేస్తున్నాం కాబట్టి మనకు కూడా అంతే ఎనర్జీస్ ఉంటాయి మరి. సో ఒక గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం కదా మనం. మరి ఈ రోజు చివరి రోజు అయినా మరి మనతో ఈ రోజు ఈ ధ్యానం చేయించటానికి సిద్ధంగా ఉన్నారు సో ప్రకాష్ బుద్ధ గారు. సో అనకాపల్లి నుండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం సార్ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్, మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్. థ్యాంక్ యూ నమస్తే సార్, ఓవర్ టు యూ. నమస్తే మేడం. నమస్తే నమస్తే. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. ఈరోజు నన్ను ఈ ప్రోగ్రామ్కి, ఈ క్లాస్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదములు. అలాగే ఈ అద్భుతమైన అవకాశం కల్పించిన పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి కూడా నా ధన్యవాదాలు తెలియజెప్పుకుంటున్నానండి. ఓకే, రైట్. నా పేరు ప్రకాష్ అండి. నేను అయితే 97 పత్రి సార్తో పరిచయం అయింది. 97లో డాక్టర్ జీకే గారి ద్వారా రెడ్ నైట్ గారి ఇంట్లో పరిచయం అయింది. సో అప్పటి నుంచి ధ్యానంలో ఈ రోజు వరకు కంటిన్యూ అవుతున్నాము. అలాగే పత్రిజీ గారు ఏదైతే చెప్పారో, పత్రిజీ గారు చెప్పిన మాటలన్నీ కూడా అక్షర సత్యాలని ఈ రోజు మనం సత్య మార్గంలో ప్రయాణిస్తున్నామని చెప్పడానికి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నానండి. ఆయన మాటల్లోనే మనం వెళ్ళటం, ఇంతమంది మాస్టర్స్ని తయారు చేయడం అనేది నిజంగా, ఆ మాస్టర్స్ లో నేను ఒక్కడినైనందుకు నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ అహింసాయుత జ్ఞాన మార్గం భూమాతకి. ఎస్, నిజంగా ఈ భూమాతగా ఈ సృష్టిలో భూమికి ఉన్నంత శక్తి, ఓర్పు మనం ఏ గ్రహ కూటమిలోని మనం చూడలేదండి. ఈ భూమాత అనేది నిజంగా పుట్టినందుకు మన భారతదేశమే ఏ దేశానికి లేని పేరు భారతదేశానికి భారత మాత అని పేరు పెట్టారు. అక్కడి నుంచే మొదలైంది ఈ సృష్టి. అలాగే సనాతన ధర్మంలో కానీ, అలా యుగ యుగాలలో యుగ పుట్టికలు కూడా తెలియచెప్పిన దేశం ఏది అంటే ఈ సృష్టిలోని భారతదేశం ఒక్కటే. అందులో మనం ఆ భారతీయులమై పుట్టినందుకు నిజంగా మనం ఆ భగవత్ స్వరూపానికి మనం వేల వేల కోట్ల కృతజ్ఞతలు చెప్పుకోవాలని. అలాగే ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే తెలుగు వారమై పుట్టినందుకు ఇంకా గొప్పగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సంస్కృతం నుంచి వచ్చింది మన తెలుగు. సంస్కృతానికి ఎంత వాల్యూ ఉందో తెలుగుకు కూడా అంతే వాల్యూ ఉంది. అదే భాషలో మనం పుట్టి ఈరోజు అద్భుతమైన పత్రిజీ గారి ద్వారా ఎన్నో రచనలు కూడా ఇంగ్లీష్లో ఉన్నవి కాక, లేకపోతే ఫ్రెంచ్లో ఉన్నాయి కానీ, ఆ, ఏ లాంగ్వేజ్ లో ఉన్నా కూడా అవన్నీ కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి వచ్చింది మన పత్రిజీ గారు. పత్రిజీ గారు నిజంగా మన క్లాప్స్ కొట్టుకోవచ్చండి. అది చాలా అద్భుతం మాట. ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందండి. పత్రిజీ గారి దగ్గర నుంచే సనాతన ధర్మంలో ఏదైతే కొంతమంది పనిచేస్తూ ఉన్నారో అందరికంట ఉత్తమంగా జీవించింది, అందరికంట ఎక్కువగా ప్రచారం చేసింది ఈ రోజుకి కూడా పత్రిజీ గారి మాట ప్రకారమే ఈరోజు యావత్ ప్రపంచానికి మనం తెలియచెప్పుకుంటున్నాం. అది అది పత్రిజీ గారు నిజంగా చాలా అదృష్టవంతులు.
ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్ లో మేము చెప్పినప్పుడు ఆయనతో జాయిన్ అయినప్పుడు ఆయన ఏదైతే వాక్ నుంచి వచ్చిందో అది జరిగిపోతాయా అనిపించేది. అవి జరిగిపోతాయా అనిపించేది. ఆయన మాటలు చూస్తే ఇలా చెయ్యి అని చెప్పడం జరిగేది. ఎక్కడికి వెళ్ళినా ముందు ఆయన ఫస్ట్ వర్డింగ్ ఏంటంటే హింస చూడు హంస పకడు. హింసని విడనాడండి. అసలు ఈ భారతదేశ సనాతన ధర్మంలో కూడా మనకి ఎందరో దేవుళ్ళు ఉన్నారండి. ఈ దేవుళ్ళు దేవతలు, అందులో దేవతలు ప్రత్యేకం. దేవతలందరికీ కూడా మనం ఈ గ్రంథాలన్నిటిలో మనం కంపేర్ చేసి చూస్తే ఆ దేవతలు అమితమైన శక్తితో ఉండడం మనం చూసాం వాక్యాలు. అంటే ఈ దేవుళ్ళ కంటే దేవతలకే ఎక్కువ ప్రాధాన్యం ఉందండి. ఈ సృష్టిలో మూలం ఏంటంటే ఆ దేవతలే. అది అంటే ఒక స్త్రీ తత్వం అందులో ఎక్కువగా చూపించదు. అలాగే వాళ్ళకి ఓర్పు, సహనం, ఓర్పు, దయ, ఒకే ప్రేమ, ఇవన్నీ ఎవరిలో దొరుకుతాయంటే ఆ స్త్రీ తత్వంలోనే. ఆ భూమాతకి అలాగే ఆ భూమాతని కానీ కూడా అలాగే పెట్టుకోవడం జరిగింది. ఎందరో మంది ఈరోజు ఎన్నో చేస్తూనున్నారు. ఓకే, ఎన్ని పాపాలు చేస్తున్నారు, ఎన్ని ద్రోహాలు చేస్తున్నారు, ఓకే, ఎన్ని హింసలు చేస్తున్నారు. అన్నిటినీ కూడా ఓర్పుతో, సహనంతో, ఎంత సహనంగా చూస్తుంది అంటే నిజంగా ఓర్పు అన్నదానికి, భూమాత అన్నదానికి నిదర్శనం మనం చూస్తున్నాం. కానీ మనం గ్రహించలేకపోతున్నామేమో. అది అది సో మనం గ్రహించాలి. అసలు మనం కాలు తీసి అడుగు కింద పెట్టడం, మంచం నుంచి రాత్రి పడుకొని ఉదయం లేచిన తర్వాత భూమి మీద అడుగు పెట్టినట్టు మన మన పెద్దవాళ్ళంతా కూడా ఆ భూమిని నమస్కరించుకొని ఈ రోజు నాకు మళ్ళీ ఇంకొక జన్మ ఇచ్చావు అని అనుకొని, ఓకే, మళ్ళీ ఆ భూమాతకి నమస్కరించి అది వాళ్ళు ఆ దైనందిన దీంట్లోకి వెళ్ళడం జరిగేది. కానీ ఈరోజు మనం అటువంటి ఆ సిస్టమ్ నుంచి కూడా మనం బయటికి రావడం జరుగుతోందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్పీడ్ యుగం అయింది. ఓకే, అలాగే ఏంటంటే మనం మనం కూడా మన సనాతన ధర్మాలు కొన్ని తెలుసుకుందామండి, కొన్ని నేర్చుకోవాలి. పెద్దల దగ్గర నేర్చుకోవాలి, లేకపోతే మన పత్రిజీ గారు ఏదైతే చెప్పారో ఆచరించారో వాటి నుంచి నేర్చుకోవాలి. ఈరోజు అహింస భారతదేశమే కాదు యావత్ ప్రపంచాన్ని కూడా తయారు చేయడానికి ఆయన కంకణం పట్టుకున్నారు. ఓకే, అహింస, హింస అన్నది ఉండకూడదు. అది అహింసే టోటల్ గా మన మనం జీవించవలసిన మార్గం అది. సో ఈ భూమాత ఎంత బాధపడుతుందో, ఎంత క్షోభ పడుతుందో జంతు బలితోటి. ఓకే, మనం మాట్లాడే మాటలు అదే చెట్లను నరికేయడం కానీ. సో పొల్యూషన్ అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతోంది. కానీ ఎక్కడైతే మీరు ఎక్కడైతే చూడండి, మనం నడిచి వెళ్తున్నా లేకపోతే బండి మీద వెళ్తున్నా కూడా ఎండలో వెళ్తూ ఉంటాం. ఒక చెట్టు నీడకు వెళ్ళండి, చూడండి. చెట్టు చెట్టు దగ్గర నడుచుకుని వెళ్ళా లేకపోతే బండి మీద వెళ్తున్నా కూడా ఆ చెట్టు దగ్గరికి, అంటే చెట్టు వచ్చినప్పటికి ఆ చెట్టు నీడ పడిన దగ్గర మనకి ఎంతో చాలా కూల్గా ఉంటుంది. కానీ చెట్టుకి ఆ నీడనివ్వమని ఎవరు చెప్పారండి? ఆ నీడ ఇచ్చింది పోని. ఆ నీడలో చల్లగా ఉండాలి అని ఎందుకుంది? పైనంతా ఎండ ఉంది కదా, చుట్టూరా ఎండ ఉంటుంది. కానీ ఆ చెట్టు కింద ఎందుకు ఎందుకు అంత నీడగా ఉండి అక్కడ చల్లగా ఉంటుంది? ఆ భూమాత ఏదైతే ఇస్తుందో దాన్ని పూర్తిగా మనకి ఇచ్చి ఆ చెట్టు నీడ ద్వారా, ఓకే, అక్కడ చల్లదనం ఇస్తుందండి. చల్లదనమే కాదు, అందులో వచ్చే ప్యూరిటీ, ఆ ఆక్సిజన్ ఏదైతే మనకి ఇవ్వాలో చూడండి మీరు. ఆ గ్రహించుకోండి. ఆ చెట్టు నీడ కింద వెళితే అక్కడ చెట్టు కింద కూర్చుంటే ఎంతో చాలా హాయిగా అనిపిస్తుంది, మనసుకు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. ఎందుకని? ఆ భూమాత ఏదైతే ఇస్తుందో అంత స్వచ్ఛమైన ప్రేమని, స్వచ్ఛమైన గాలిని, స్వచ్ఛమైన ఆక్సిజన్ ని ఇవ్వడమే ఆ భూమాతని తీసుకొని ఇవ్వడం జరుగుతుంది ఆ మొక్కలు. చూసారండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అంటే మనకు తెలియకుండానే మనం అది కూడా గ్రహించము. చెట్టు కిందకి వెళ్ళాము, ఎంతో హాయిగా ఉంది అని అనిపిస్తుంది తప్పితే, అంటే అక్కడ చెట్టుని చూసాము, ఆ హాయి తత్వాన్ని మనం చూడడం జరుగుతుంది. కానీ ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో విత్తనం.
భూమిలో ఒక విత్తనం పడి అది చిన్న చిన్న మొక్కగా ఉండి అదా పెద్ద మానుగా పెద్దగా పెద్ద పెద్ద చెట్టుగా ఎదిగి ఈరోజు మనకు అంత నీడిస్తుంది. అలాగే ఒక సామెత కూడా ఉంది, ఎంత చెట్టుకి అంత గాలి అని కూడా ఉంది. ఓకే, ఎంత చిన్న చెట్టు అయినా మాత్రం, ఎంత చిన్న చెట్టు అయినా కూడా అది గాలికి అది ఊగుతూనే ఉంటది, దాని నుంచి కూడా గాలి ఇస్తూనే ఉంటది, దాని నుంచి అది కూడా స్వచ్ఛమైన ప్యూరిటీగా ఆ ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది. చూసారండి, ఎంత మీరు చిన్న మొక్క తీసుకొని కంపేర్ చేసుకోండి. అంటే భూమాత ఎంత మనకి ఇస్తుందా లేదా మీకు తెలుసుకోలేకపోయినా, మనం తెలుసుకోలేకపోయినా, దాన్ని గ్రహించలేకపోయినా చెట్టు నుంచి గ్రహిద్దాం. చెట్టుల నుంచి గ్రహిద్దాం. చిన్న మొక్క దగ్గర నుంచి పెద్ద మొక్క దగ్గర కూడా, ఆ మొక్క దగ్గరికి వెళ్ళి ఆ కింద నిల్చుంటే అద్భుతంగా ఎంత హాయి అనిపిస్తుంది అంటే, అంతవరకు ఉన్న వేడి, లేకపోతే కోపం, ఓకే, ద్వేష, అసూయం కూడా అన్నీ వదిలేసి, ఓకే, అబ్బా ఈ చెట్టు కింద ఎంతో హాయిగా ఉంది అని అనుకోవడం జరుగుతుంది. చూసారండి ఎంత ప్యూరిటీ. అంటే మనకు తెలియకుండానే మనల్ని ప్యూరిటీ చేస్తుందండి ఆ స్వచ్ఛమైన గాలి, ఆ స్వచ్ఛమైన నీడ. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భూమాత దగ్గర నుండే వచ్చింది. కానీ మనం గ్రహించామండి, మనం అది గ్రహించట్లేదు. అంటే మనకి తెలియకుండానే, అంటే చెట్టు పువ్వు పూస్తేనే కాదండి, కాయ కాస్తేనే కాదు చెట్టు తాలూకా వాల్యూ. ఓకే, దానికే వాల్యూ ఇవ్వాలని లేదు. కాయ లేని వాటికి కూడా ఎంతో అద్భుతమైన శక్తిని ఇవ్వడం జరుగుతుంది. మనకు ప్రాణశక్తిని ఇస్తుంది, మనకి ప్రాణశక్తిని ఇస్తుందండి. ఎంత అద్భుతం చూడండి. కానీ ప్రాణశక్తిని కూడా మన పత్రిజీ గారు చెప్పేంత వరకు ఎవరూ దాన్ని గ్రహించలేదు, ఇప్పటికీ గ్రహించట్లేదు, ఇప్పటికీ ఎంతో మంది గ్రహించట్లేదు. పత్రిజీ గారు అంత అద్భుతమైన మనకు సత్యాన్ని తెలిపారండి. ఓకే, ఈ భూమాత నుంచి ఎంత స్వచ్ఛత అయితే ఉందో పత్రిజీ గారిలో కూడా అంత స్వచ్ఛత ఉంది. ఆయనకి నిజంగా ఆత్మ ప్రణామములు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన నడిచిన మార్గం, ఆయన తెలుసుకున్న మార్గం సత్య మార్గం. సత్యలోకానికి ఎలాగే వెళ్ళగలదు, ఎలా వెళ్ళాలి అన్నది చెప్పిన మార్గం ఆయన ఈ ధ్యాన మార్గం. అది నిజంగా చాలా అద్భుతం. నా జీవితంలో కూడా అంటే ఎప్పుడు ఒడిదుడుకులు అయితే ఏమీ లేవు, అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు, కానీ చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉండేవి. ఓకే, అవి హెల్త్ ప్రాబ్లమ్స్ అని కామన్ జనరల్గా. నాన్ వెజ్ కూడా తినేవాళ్ళని. సో ఆ నాన్ వెజ్ కూడా తక్కువ తినేవాళ్ళం. కానీ ఎప్పుడైతే పరిచయం అయ్యారో, పరిచయం అయిన మా అయితే ఒక 6 months ఎంతో, ఓకే, ఈ లోపుగానే అది అనుకోకుండా అది కూడా మానేయడం జరిగింది సడన్ గా. ఎప్పుడు కూడా మాంసాహారం అంటే కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఓకే, చిన్నప్పుడు జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్లు, అదేదో మన గొంతులు ఉండిపోవడం, లేకపోతే ఇంటేషన్ జరగడం అని, లేకపోతే ఆ కోడ్ని చంపేటప్పుడు నిజంగా చూడటం, నిజంగా చాలా బాధపడ్డానండి. అటువంటి ఫస్ట్ నాకు ఇన్సిడెంట్స్ లో మేబీ నేను 7th క్లాస్లో ఇప్పుడు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఆ కోడిని కోసినప్పుడు, ఆ దాన్ని ఇంట్లోనే పెంచాము. ఆ కోడిని మా ఇంటి చుట్టూ మాకు ఓపెన్ ప్లేస్ ఉండేది, మొక్కలు ఉండేవి, అక్కడ కోళ్ళు పెంచారు. ఆ పెంచినప్పుడు ఆ సండే ఏదో వచ్చింది, అమ్మవారు మాకు ఇక్కడ అనకాపల్లికి నూకాల అమ్మవారు బాగా ఫేమస్. ఈ అమావాస్య వచ్చినప్పుడు, లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు, ఏదో పేరు చెప్పుకొని, లేకపోతే చుట్టాలు వచ్చినప్పుడు ఉంటే కోళ్ళు ఉంటే ఎవరినో పిలిచి అది కోసేది. అట్లాగే ఓసారి నేను హ్యాపీగా అక్కడ కూర్చున్నాను. మంచి మా ఇంట్లో అన్ని మొక్కలు ఉంటాయండి, పెద్ద మొక్కలే ఉంటాయి, కొబ్బరి చెట్లు అన్ని ఉంటాయి, నీడ ఉంటుంది చాలా బాగా. సో కూల్గా అక్కడ కూర్చున్నాను. ఈలోగా ఆవిడ రావడం జరిగితే కోడిని తీసుకెళ్లి కోయడం జరుగుతుంది. నాకు ఎదురుగా చాలా క్లియర్ గా కనబడుతుంది కోయడం. ఆ కోస్తుంటే నేను అసలు చూడలేకపోయినా, ఆ కోసిన తర్వాత అది కొట్టుకోవడం, గిలగిలలా కొట్టుకోవడం చూసి నేను చాలా ఏడ్చేసాను అక్కడే గట్టిగా. ఈలోగా మా మమ్మీ వచ్చారు, ఎందుకు ఏడుస్తున్నావు బాబు అంటే, చూడు దాన్ని కోసేశారు, అది అది ఎలా కొట్టుకుంటుంది, నేను నాకు తిన్ను అని చెప్పడం. బట్ ఈవెన్ దో చైల్డిష్ ఏజ్ లోనే ఆ రకంగా చెప్పుకోవడం జరిగింది. సో మళ్ళీ మర్చిపోతాం, చిన్నపిల్ల కదా. నా తత్వంలో మళ్ళీ ఇంట్లో మమ్మీ మమ్మీ అంటే మమ్మీ చెప్పేది, సారీ నేను మమ్మీ అంటానండి, ఎవరేమనుకోవద్దు. సో మమ్మీ చెప్పిన మాటని అక్కడ మనం శిరసావహిస్తాం. వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో అది మన వేదం. చిన్నపిల్లం కాబట్టి మర్చిపోతాం, వాళ్ళు మిస్మరైజ్ చేస్తారు, మనల్ని మాయ చేస్తారు. ఓకే, ఒక మంత్రం వేస్తారు. ఓకే, అలాగే ఎన్నో బుజ్జగిస్తారు.
ఓకే, వాళ్ళ అడుగు జాడలోనే మళ్ళీ వాళ్ళు తినేది పెట్టాడు తినడం జరిగేది, కానీ తక్కువ తక్కువ తినడం జరిగేది. కానీ ఎప్పుడైతే పత్రిజీ గారు వచ్చారో ఆటోమేటిక్గా నాలోనే చేయండి సో మానేద్దాం, ఎలాగే తినేది లేదు, ఆయన ఎట్లాగా చెప్తున్నారని, సో అక్కడికి కట్ చేసుకున్నాం. ఈ రోజు మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అండి, ఇంకా ఒకళ్ళ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళంటే మరి అత్తగారి ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ సిస్టమ్ కొద్దిగా మార్చుకోలేకపోతున్నారు. ఎనీవే వాళ్ళంతా కూడా ఇయర్లో 6 మంత్స్ ఎట్లాగా ఉంటారు. సో అలాగే ఏంటంటే హింసని మనం ఎక్కడైతే ఎవరైతే ఈ ధ్యానంలోకి వచ్చారో నిజంగా వాళ్ళంతా కూడా పూర్వజన్మ పూర్వజన్మ సుకృతం వల్ల, ఓకే అండి, ఏ ఏ అం ఏ అంశలో పుట్టనివ్వండి, రాజుల అంశంలో పుట్టనివ్వండి, బ్రాహ్మణ అంశంలో పుట్టమనండి, లేకపోతే నాయుడు అంశంలో పుట్టమనండి, వేరే అంశంలో ఎక్కడైతే పుట్టినాయండి, కానీ వీళ్ళంతా కూడా ఒక బ్రాహ్మణ తత్వములో నుంచి వచ్చిన మాస్టర్స్ కాబట్టి ఈ రోజు ఈ ధ్యానములో రావడం జరిగింది, అహింస మార్గములో ప్రయాణించడం జరుగుతోంది. మనం ధ్యానం చేసేటప్పుడు, మీ అందరూ ధ్యానం చేసేటప్పుడు అలాగే రాత్రి పడుకునేటప్పుడు గమనించుకోండి. లోన్లీగా ఉన్నప్పుడు మీ చుట్టూ ఎన్నో సౌండ్లు వినబడుతూ ఉంటాయండి. మీ చుట్టూ ఎన్నో ఒక ఆత్మ స్వరూపం యొక్క సౌండ్ వినబడుతుంటది, చెవుల్లో గోల వినబడుతుంటది. మీరు గ్రహిస్తే తెలుస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుంది. పైనుంచి ఆస్ట్రల్ మాస్టర్స్ మన పూర్వీకులు రావడం జరుగుతుంది. ఆ పూర్వీకుల దగ్గర నుండి వాళ్ళు చేసే రణగ్రహణ ధ్వని అది మనకు వినబడుతుంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి మనకి ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు, మన చుట్టూనే తిరుగుతుంటారు వాళ్ళ ఆత్మస్వరూపాలు, కానీ మనం గ్రహించలేము, వాళ్ళని తెలుసుకోలేము. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, ధ్యానంలో ఎవరైతే ఉన్నామో ధ్యానంలో మాస్టర్స్ అందరూ కూడా నైట్ పడుకునేటప్పుడు ప్రశాంతంగా, ఎలాగ మనం ధ్యానంలోనే శ్వాసను గమనించుకుంటూ పడుకుంటాం కాబట్టి ఆ సమయంలో గ్రహించండి. ఒకసారి ఫ్యాన్ ఆపుకొని కూడా గ్రహించండి, తెలుస్తుంది. మన చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు మాట్లాడుతున్నట్టు ఏదో గుసగుసల సౌండ్ వినబడుతుందండి. మీరు గ్రహించారో లేదో, గుసగుసలు వినబడుతుంటాయి, ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఆ హాల్లోకి వెళ్ళి చూడటమో లేకపోతే ఎవరో వచ్చినట్టుగా మాట్లాడినట్టు ఇవన్నీ ఆ గుసగుసల తాలూకు సౌండ్ వినపడుతుంటదండి. ఎందుకు? మన ఎక్కడైతే ఉన్నారో పూర్వీకులు వాళ్ళు వచ్చి వాళ్ళు తిరిగి దేశంలో వాళ్ళ తిరిగిన దేశంలో మనం ఉన్నాం. ఓకే, సార్ ఓకే. వాయిస్ బ్రేక్. అందుకని ఏం చేస్తే మార్గంలో చెడు ఏదైనా ఉంటే చెడు చెప్పడానికి, వాళ్ళు మన ద్వారా మనకి సందేశం ఇవ్వటానికి, ఓకే. అలాగే ఈ హింస మార్గం నుంచి బయటికి రావమని చెప్పడం, ఎందుకంటే వాళ్ళు పైలోకంలో కూడా నేర్చుకుంటున్నారు, పైలోకంలో కూడా వాళ్ళు అక్కడ నేర్చుకొని మళ్ళీ మనం ఇక్కడికి వస్తున్నారు, మనల్ని ప్రేరేపణ చేస్తుంటారు. సపోజ్ పత్రిజీ గారు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఆ లోకం నుంచి వచ్చారు, లోకం నుంచి వచ్చారు, ఎన్నో లోకాలు అక్కడ అక్కడ పయనించి అక్కడ నేర్చుకొని మళ్ళీ ఇక్కడ ఒక మానవ జీవితం తీసుకొని మళ్ళీ ఆ గ్రంథాలు చదివి పుస్తకాలు చదివి పఠనం చేసి అన్ని చేసి ఎంతో నేర్చుకొని అందులో సత్యాన్ని తీసుకొని మనకి నేర్పడం జరిగింది. ఆ సత్యాన్ని మనకి ఈరోజు బోధించారు. ఆ సత్యమే అహింసా మార్గం. హింస చూడో హంస పగడో. ఓకే, హింసని మనం వదిలేస్తే భూమాత కూడా చాలా రక్తపాతము లేకుండా, ఏమండి, మన కోళ్ళు కోసుకున్న లేకపోతే ఇది కోసుకున్న తింటాము, తినేటప్పుడు ఆ రక్తం ఏదైనా మనం తీసుకుంటామండి, తీసుకోరు కదా. అది అది కింద పోతుండండి, అది పోతుండండి, అది ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ భూమాతలోకి ఇంకుతుంది, మళ్ళీ ఆ భూమాతలోకి ఇంకుతుంది. అప్పుడు కూడా భూమాత ఏమో మాట్లాడదు, కానీ మనం కూడా అది తీసుకోవట్లేదు. కానీ ఏదైతే ఉందో దాన్నే తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం, దాన్నే టేస్ట్ మార్చుకోవడానికి ట్రై చేస్తుంటారు. దాన్ని ఒకసారి వాసన చూడడానికి మీకు తెలుస్తుంది, వాసన చూస్తే తెలుస్తుంది అది అందులో ఎంత ఇది ఉందో. సో అలాగే ఏంటంటే మనం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి. హింస హింసని మనం వదులుకుంటే మన జీవిత సత్యాన్ని తీసుకుంటాం, మన జీవితంలో హింస లేకుండా మనం బ్రతకగలుగుతాం, మన వాక్ శుద్ధి మారుతుందండి, మన వాక్శుద్ధి కూడా మారుతుంది. మనం ఆ అహింస, ఓకే అండి.
ఆ హింసని వదిలేస్తే, అహింస మార్గంలో మనం పయనిస్తే మనకి తెలియకుండానే మన వాక్శుద్ధి మారుతుందండి. మన శరీర తత్వం మారుతుంది. మనలో ప్రేమతత్వం పెరుగుతుంది. ప్రతి వ్యక్తిని ప్రేమించడానికి, ప్రతి జంతువుని ప్రేమించడానికి మన వంతు మన సహాయం మన వంతు మన కింద లోపల శరీర తత్వంలో అంత మార్పు జరుగుతుందండి. అలాగే అనారోగ్యం కూడా ఏమీ రావు. ఓకే. అలాగే చెట్టు నీడను పడుకుంటే, చెట్టు నీడను వెళ్ళి కూర్చుంటే అద్భుతమైన గాలి. తెల్లవారుజాము మార్నింగ్ టైం అలా బయటకు వచ్చి చూడండి, ఎంత హాయిగా ఉంటుందో ఆ గాలి. స్వచ్ఛమైన ప్యూరిటీ అన్నమాట. అది ఎక్కడి నుంచి వచ్చింది? మన ఇంట్లో ఉన్న మొక్కల నుంచి వచ్చింది. మన చుట్టూ ఉన్న మొక్కల నుంచి వచ్చింది. మీ చుట్టూ ఉన్న మొక్కలు లేకపోయినా కూడా ఎక్కడి నుండో వచ్చి మనకు అందిస్తోంది అది. అది ఎంత అద్భుతం చూడండి. మీరు ఉన్నారని ఇస్తుందా, మీరు లేరని ఇస్తుందా? అది కాదు. కానీ ఆ భూమాత ఏదైతే ఉందో, భూమి అంతా ఎక్కడైతే ఉందో, ఓకే అండి, నాసిక్ ఎక్కడ భూ ఆకర్షణ శక్తి లేని దగ్గర మాత్రమే అది ఇవ్వలేకుండా పోతుంది. కానీ అక్కడ కూడా ప్యూరిటీ ఉంది. అక్కడ కూడా ప్యూరిటీ ఉంది. ఇక్కడ కూడాను. సో మనం ఇక్కడ కూడా మన వంతుగా మనం కూడా ఈ భూమాతకి ఆ సాయం చేద్దాం. ఓకే అండి. హింసని వదిలేద్దాం. అహింస మార్గంలో ప్రయాణిద్దాం. ఓకే అండి. చెట్లు పెంచుదామండి. ప్రతి ఒక్కరూ గమనించండి. ఇంట్లో చెట్లు, చిన్న చిన్న చెట్లు పెంచుకోండి. మనకి అందులో ఎంత అద్భుతమైన అనిపిస్తుందో, ఆ పువ్వులు చూసినా, ఆ మొక్క చూసినా, ఆ గ్రీనరీ చూస్తేనే మన మనసు కూడా చాలా ప్రశాంతత వస్తుందండి. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ చిన్న మట్టి కుండలో, మట్టి దీంట్లో పాత్రలో, ఆ మట్టి, సారీ, ఆ పాత్ర దీంట్లో వేసి, మట్టి వేసి, అందులో చిన్న విత్తనం వేసి, చిన్న నీరు వేసాను అనుకోండి, ఓకే, ఆటోమేటిక్గా ఒక మంచి మొక్క వస్తుంది. ఓకే. అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరు మొక్కలను పెంచండి. ఓకే. ప్రేమ తత్వాన్ని దాన్ని చూస్తే నిజంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అది. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. ఇంకా మనం ఈరోజు మనం ధ్యానంలోకి వెళ్దామండి. అంటే చెప్పుకుంటూ అంటే నేను గైడ్ చేస్తుంటాను. సో మీ అందరికీ మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను చెప్పింది రైటా రాంగా మీకు మీరు కూడా ఆలోచించుకోవచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. అయితే మనం ధ్యానంలోకి వెళ్దామండి. అయితే మనం కంఫర్ట్ కూర్చుందాం. రైట్. ఈరోజు నాకు తెలిసినంత వరకు నేను గ్రహ కూటములతో ధ్యానం. ఓకే అండి. గ్రహ కూటములు మనం ఆహ్వానించుకుందాం. అందులో మనకి భూగ్రహం కూడా ఉంది. సో ఆ భూమాత కూడా ఉంది. సో హాయిగా కూర్చుందాం మాస్టర్. కంఫర్ట్ కూర్చుందాం. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఒక 3 టైమ్స్ దీర్ఘ శ్వాస తీసుకుని వదిలేద్దామండి. గుండె నిండుగా గాలి పీల్చుకుందాం. రిలాక్స్ మాస్టర్. హాయిగా ప్రశాంతంగా సుఖాసనంలో కూర్చున్నాం. ఇప్పుడు సహజంగా జరిగే శ్వాస నిశ్వాసాలు గమనించుకుందాం. మన పత్రిజీ గారు చెప్పిన ధ్యానం ఆనాపానసతి మార్గం. మనం పీల్చేగాలి, వదిలేగాలి. శ్వాస మీద ధ్యాస. ఈ సృష్టిలో ఉన్న అనంత ప్రాణికోటికి మనం క్షమాపణ తిరిగి చెప్తున్నాం. మనం తెలుసో తెలియకుండా, మన ప్రమేయం లేకుండా ఎన్నో చిన్న చిన్న కీటకాలను లేదా పక్షులు
లేదా జంతువులు, వాటికి మనం అపకారం జరిగి ఉండొచ్చు, వాటికి మనం క్షమాపణ చెప్పుకుందాం. ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకుందాం. ప్రకృతికి క్షమాగుణంతో మనం క్షమాపణ చెప్పుకుంటున్నాం. చాలా ప్రశాంతంగా మన శ్వాసని తీసుకునేటప్పుడు మన ముక్కులోకి వెళ్ళే గాలి యొక్క స్పర్శని గమనించుకుందాం. ధ్యానం అంటే ఏమీ చేయకుండా కూర్చున్నదే ధ్యానం. హాయిగా కూర్చుంటే రెండు కళ్ళు మూసుకొని వేళ్ళలో వేలు పెట్టుకుని సుఖాసనములో సాధ్యమైనంత వరకు నిటారుగా కూర్చుందాం. ఇది ధ్యానానికి ఆసనం. అలాగే మన శ్వాసని గమనించుకోవడం ఈ సృష్టికి మూలం, ఈ జీవరాశికి మూలం. అనంత కోటి జీవరాశికి మూలం ఈ ఈ ప్రాణశక్తి. అదే మనం పీల్చే గాలి, వదిలే గాలి. అదే శ్వాస మీద ధ్యాస. చాలా ప్రశాంతంగా శ్వాస యొక్క స్పర్శను మనం గమనించుకుందాం. చాలా హాయిగా వెళ్తాం. గమనించుకోండి మన ముక్కులోకి వెళ్ళే గాలి యొక్క స్పర్శ. ఈ ప్రకృతి మాత మనకి ఇస్తున్న ఈ అద్భుతమైన స్వచ్ఛతతో కూడిన గాలి, అదే ఈ భగవత్ స్వరూపం. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మన శ్వాసతో పాటుగా, మనతో పాటుగా చాలా హాయిగా ప్రశాంతంగా గమనించుకుంటున్నాం. మనలో ఏ ఆలోచనలు లేవు. మన చుట్టూ ఉన్న పరిసరాలను మర్చిపోదాం. మన రెండు కనుబొమ్మల మధ్య మన శ్వాసని తీసుకునేటప్పుడు మన రెండు కనుబొమ్మల మధ్య మన బొట్లు పెట్టుకున్న ప్రాంతంలో ఆ స్పర్శని గమనించుకుందాం. ఒక్క నిమిషం హాయిగా ప్రశాంతంగా ఆ స్పర్శని గమనించుకోండి. శ్వాస యొక్క స్పర్శ. శ్వాసని తీసుకునేటప్పుడు కొంచెం గట్టిగా పీల్చుకొని తీసుకోండి. ఆ స్పర్శ చాలా క్లియర్ గా తెలుసుకోవచ్చు. అలాగే చల్లగా కూడా తగులుతోంది అక్కడ శ్వాస యొక్క స్పర్శ. మనం ఎంత స్మూత్ గా తీసుకోగలుగుతున్నప్పుడు ఆ స్పర్శ చాలా క్లియర్ గా గమనించవచ్చు. ఇప్పుడు మన నుదిటి మధ్య అక్కడ గమనించుకోండి. అది అక్కడ లాగుతున్నట్టుగా అనిపిస్తోంది, లేదా ఒక బ్రైట్ లైటింగ్ కనబడుతోంది. మనం ఎప్పుడు ధ్యానంలో కూర్చుని ఉన్నా మనకు కళ్ళకి ఎదురుగా లైటింగ్ లేకుండా చిరి చీకటిలో కూర్చోగలడం ఉత్తమం. ప్రశాంతంగా గమనించుకుంటాం. ఏ ఆలోచనలు లేవు. ఇప్పుడు మన శ్వాస కూడా చాలా ప్రశాంతంగా వెళ్తోంది. మన గుండెలోకి వెళుతోంది గమనించుకోండి. అలాగే మన పొట్ట వరకు వెళ్తోంది గమనించుకోండి. ఆ భగవత్ స్వరూపం ఏదైతే ఉందో ఈ అనంత విశ్వంలో ఉన్న ఆ భగవత్ స్వరూపాన్ని మనలోకి తీసుకుంటున్నాం. ఈ సృష్టి ఈ సృష్టికి మూలం ప్రాణశక్తి.
చాలా హాయిగా ప్రశాంతంగా గమనించుకుంటాం. మన శరీరం, మన తల భాగం నుండి అద్భుతమైన విశ్వశక్తి గమనించుకోండి. ఈరోజు మనం ప్రేమ తత్వంతో ఈ భూమాతకి మనం అహింసాయుత ధర్మం కోసం, అహింసాయుత మార్గం కోసం, భూమాత నుండి వచ్చే అద్భుతమైన శక్తిని గ్రహించుకుంటున్నాం. ఈ విశ్వ శక్తిని గ్రహించుకుంటున్నాం. మన బ్రహ్మరంధ్రం నుండి మనలోకి వస్తున్న అద్భుతమైన శక్తి గమనించుకుందాం. మన రెండు కనుబొమ్మల మధ్య ఒక బ్రైట్ లైటింగ్ కనిపిస్తోంది, గమనించుకుందాం. చిన్న వెలుతురు మసకగా కనిపించటం కానీ, బ్రైట్ గా కనిపించటం కానీ గమనించవచ్చు. మన తల భాగము నుండి మన అక్కడ గమనించుకొని ఈ విశ్వము నుండి లైట్ బ్లూ కలర్ లో అద్భుతమైన శక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా మనలోకి వస్తోంది. ఈ అనంత విశ్వంతో మనం కనెక్ట్ అయి ఉన్నాం. అనంత విశ్వం నుండి వస్తున్న అద్భుతమైన లైట్ బ్లూ కలర్ లో ఆ శక్తిని గమనించుకుందాం. విశ్వశక్తిని గమనించుకుంటున్నాం. ఇది స్పర్శను గమనించుకోండి. మన బ్రహ్మరంధ్రం ద్వారా మన తల భాగంలో ఆ స్పర్శ, చిరు స్పర్శను గమనించుకుంటున్నాం. విశ్వశక్తి ప్రవాహం మన కళ్ళల్లో కూడా బ్లూ కలర్ లో ఆ శక్తి కనిపిస్తోంది. మన రెండు కళ్ళు మూసుకొని ఉన్నాం, కానీ మన మనోనేత్రం ద్వారా ఆ శక్తిని గమనించుకోగలుగుతున్నాం. చాలా ప్రశాంతంగా, ఏ ఆలోచనలు లేవు. మనలోకి మన ప్రయాణం ఈ అనంత విశ్వం నుండి వస్తున్న అద్భుతమైన శక్తిని గమనించుకుంటున్నాం. ఈ రోజు మనం ఈ ధ్యానం నవగ్రహ కూటంకి మనం కనెక్ట్ అవుతున్నాం. నక్షత్ర లోకవాసులతో కనెక్ట్ అవుతున్నాం. చాలా ప్రశాంతంగా కళ్ళు రెండు బరువుగా తయారవుతున్నాయి. చాలా హాయిగా శరీరం కూడా బరువెక్కుతోంది. లైట్ గా ఊగుతున్నట్టుగా అనిపిస్తోంది, గమనించుకుందాం. విశ్వశక్తి ప్రవాహం మనలో అద్భుతమైన చైతన్యాన్ని గమనించుకుందాం. మన శరీరం చిన్ని వైబ్రేషన్ గమనించుకోండి. శరీరం అమితమైన శక్తిని తీసుకుంటాను. అనంత విశ్వములోకి మన ప్రయాణం చేస్తున్నాం. చాలా హాయిగా అనిపిస్తుంది. మన శరీరం తేలికగా మన మనోనేత్రంతో మనం గమనించుకుంటున్నాం. ఆ నక్షత్ర లోకాన్ని గమనించుకుంటున్నాం. మన చుట్టూ అద్భుతమైన నక్షత్ర లోకం. మనం అద్భుతమైన విశ్వములో ప్రయాణం చేస్తున్నాం. విశ్వములో ప్రయాణం చేస్తున్నాం.
అద్భుతమైన వెలుగుతో మనకు అద్భుతమైన ప్రదేశంలోకి వెళ్తున్నాం, గమనించుకోండి. మన చుట్టూ అదొక సుందరమైన ప్రదేశం. ఈ భూమి మీద మనం ఎప్పుడూ చూడనటువంటి ప్రదేశం. మన శరీర స్పర్శను కోల్పోతున్నాం. శరీరం బరువుగా తయారవుతోంది. విశ్వంలోకి మనం అనంత విశ్వంలో మనం ఉన్నాం. మన చుట్టూ ఒక సుందరమైన ప్రదేశంలో మనం గమనించుకున్నాం. ఇక అనిపిస్తోంది మనసు, తేలికగా తయారవుతోంది మనసు. శరీరం తేలుతున్నట్టుగా. విశ్వలోక సందర్శనం. నవగ్రహాల్ని గమనించుకుంటున్నాం. ఈ అనంత విశ్వంలో మనం, ఈ సృష్టిలో మనం మనోనేత్రంతో మనం కిందకు చూడండి, ఈ భూమి కనిపిస్తోంది మనకి. అద్భుతమైన భూమి ఆ వెలుగుతూ కనిపిస్తోంది. ఈ శరీరంతో మనం హాయిగా గాలిలో తేలుతున్నాం. ఈ విశ్వంలో మనం హాయిగా ప్రయాణం చేస్తున్నాం. నక్షత్ర లోకంలో మనం ప్రయాణం చేస్తున్నాం. హాయిగా గమనించుకోండి, మన కింద భూమి మనకు కనిపిస్తోంది. మనం నక్షత్ర లోకంలో ప్రయాణం చేస్తున్నాం. హాయిగా తేలుకుంటూ వెళ్తున్నాం. మన శరీరం తేలికగా తయారవుతుంది. హాయిగా వెళ్తాం. నక్షత్ర లోకవాసులు మనం. మన నక్షత్ర లోకంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ సుందరమైన ప్రదేశం, మనం ఎప్పుడూ చూడనటువంటి అద్భుతమైన కలర్స్ తో ఉన్న ప్రదేశం. లైట్ బ్లూ కలర్ లో ఉన్న అద్భుతమైన ప్రదేశం కనిపిస్తోంది. చుట్టూ అద్భుతమైన కలర్స్ తో, పింక్ కలర్, బ్లూ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్ కాంబినేషన్ లో పూర్తిగా ఓపెన్ ప్లేస్ తో హాయిగా కనిపిస్తోంది. ఒక సుందరమైన ప్రదేశం. అనంత విశ్వంలో మనం ప్రయాణం చేస్తున్నాం. అనంత విశ్వంలో ప్రయాణం చేస్తున్నాం. అనంత విశ్వంలో ప్రయాణం చేస్తున్నాం. గమనించుకోండి, చంద్రుడు కనిపిస్తున్నాడు. చంద్రుడి దగ్గరికి వెళ్తున్నాం మనం. చంద్రగ్రహం వరకు వెళ్తున్నాం. ఆ చంద్రలోకంలోకి వెళ్తున్నాం.
నవగ్రహ కూటములోకి మన ప్రయాణం. వైట్ కలర్ లో నా చంద్రుడు మనకు బూడిద కలర్ లో కనిపిస్తున్నాడు మనకు. ఎస్, మనం ఆ చంద్రుడి మీదకి వెళ్ళాం. చంద్రుడి మీదకి వెళ్ళాం, గమనించుకుందాం. చుట్టూ వైట్ కలర్ లో స్నో కలర్ ఆ చంద్రుడి మీదకి మనం వెళ్ళాం. ఆ శక్తిని తీసుకుంటున్నాం. ఆ చంద్రుడి నుంచి వచ్చిన అద్భుతమైన శక్తిని తీసుకుంటున్నాం. మనలో ఆ చైతన్యం శుద్ధి చేసుకుంటున్నాం. ఆ చంద్రుని యొక్క ప్రేమ తత్వంతో, ఆ చల్లని తత్వంతో మనం శుద్ధి చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క నడవడికతో ఈ చంద్రుని యొక్క ప్రభావం ఉంటుంది. ఆ చంద్రుని యొక్క ఆ ప్రేమ తత్వాన్ని తీసుకుంటున్నాం. మన శరీరం అంతా ప్యూరిటీగా తయారు చేసుకుంటున్నాం. వైట్ కలర్ లో తయారవుతున్నాం మనమంతా ప్యూరిటీగా, ప్రేమ తత్వంతో మనం అనిపిస్తాను. దీనికి మనం థ్యాంక్స్ చెప్పుకుందాం, ధన్యవాదాలు తెలుపుకుందాం అద్భుతమైన శక్తిని ఇచ్చినందుకు, మనలో ప్రేమ తత్వాన్ని ఇచ్చినందుకు. మనం చాలా హాయిగా శాంతంగా ఆ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని గమనించుకుందాం. చాలా క్లియర్ గా గమనించుకోవచ్చు ఆ చంద్రుని యొక్క లోయలు. ఆ ప్రదేశం అంతా కూడా పిల్లగా కనిపిస్తోంది. చిన్న చిన్న రాళ్ళతోటి మనం చాలా స్పీడ్ గా ప్రయాణం చేస్తున్నాం, గమనించుకోండి. ఆ చంద్ర గ్రహం మీద మనం, ఆ చంద్ర లోకంలో మనం స్పీడ్ గా యాస్ట్రల్ గా ప్రయాణం చేస్తున్నాం. అద్భుతమైన ప్రయాణం. స్పీడ్ గా వెళ్తున్నాం, చుట్టూ ప్రయాణం చేస్తున్నాం. మన శరీరం హాయిగా అద్భుతమైన ప్రయాణం. ముందుకు మనం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇంకా ముందుకి మన అనంత విశ్వంలో ప్రయాణం చేద్దాం. ప్లీజ్ హాయిగా మన పైన ఉంది గమనించండి. గురి గ్రహంలోకి వెళ్తున్నాం. బ్రౌన్ కలర్ లో కనిపిస్తోంది గురి గ్రహం. ఎస్, మన పైనే ఉంది గురి గ్రహం. చాలా క్లియర్ గా చేతితో టచ్ చేయండి. ఆ గురి గ్రహాన్ని చేతితో టచ్ చేయండి. బ్రౌన్ కలర్ లో ఉన్న అద్భుతమైన ఆ గురి గ్రహాన్ని మనం, ఆ గురి గ్రహం నుంచి వచ్చే శక్తిని గమనించుకుందాం. మనం శుద్ధి చేసుకుందాం. గురు కృపను మనం మన శరీరంలో మన దోషాలు పోగొట్టుకుందాం. అద్భుతమైన శక్తిని తీసుకుంటున్నాం. ఇది గమనించుకోండి. మన చుట్టూ ఆ బ్రౌన్ కలర్ లో ఉన్న గురు గ్రహం యొక్క ఆ శక్తి, మన చుట్టూ ఆ కలర్ మారి ఉంది, గమనించుకోండి.
అద్భుతమైన ప్రయాణం. గురుగ్రహాన్ని మనం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చేస్తున్నాము. అద్భుతమైన ప్రయాణం, విశ్వంలోకి మరి ప్రయాణం చేస్తున్నాం. శుక్ర గ్రహంలోకి వెళ్తున్నాం. శుక్ర గ్రహంలోకి వెళ్తున్నాం. ఎస్, మన పైన ఉంది ఆ శుక్ర గ్రహం, చాలా దగ్గరగా కనిపిస్తుంది మనకి. మన తల భాగంలోనే ఆ శుక్ర గ్రహం కనిపిస్తోంది. బ్లూ అండ్ వైట్ కలర్ లో ఉన్న ఆ శుక్ర గ్రహానికి వెళ్తున్నాం. ఆ అద్భుతమైన శక్తితో మనం, ఆ అద్భుతమైన శక్తి స్వరూపంతో మనం శుక్ర గ్రహంలోకి వెళ్ళాలి. మనం మనోనేత్రంతో ఆ కలర్ గమనించుకుంటాం. మన శరీరం కూడా బ్లూ అండ్ వైట్ కలర్ లో తయారవుతుంది. ఏ గ్రహ శక్తి కూటమితో పాటుగా మనం కూడా ఆ కలర్ లోకి మారుతున్నాం. మన చుట్టూ ఆ అద్భుతమైన శక్తిని గమనించుకుందాం. శుద్ధి చేసుకుంటున్నాం. బ్లూ రేస్ తో పాటుగా వస్తున్న ఆ శక్తిని, శుక్రగ్రహ శక్తిని మనం తీసుకుంటున్నాం. మన శరీరం శుద్ధి చేసుకుంటున్నాం. శుద్ధి చేసుకుంటున్నాం. ఇంకా వాసులు వచ్చారు, గమనించుకోండి. ఎస్, నీట్గా ఉన్నారు. వాసులు థ్యాంక్స్ చెప్పండి. వైలెట్ కలర్ కాంబినేషన్ తో, స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో వారి శరీరాలు అద్భుతంగా కనిపిస్తుంది. ఆ మాస్టర్స్ థ్యాంక్స్ చెప్పండి. నక్షత్రంలోకి వాసులు థ్యాంక్స్ చెప్పండి. నక్షత్రంలోకి మేము ప్రయాణం చేస్తున్నాము. ఆ విశ్వం, అనంత విశ్వం మనకు కనిపిస్తోంది. మనం ఏ ఆధారం లేకుండా ప్రయాణం చేస్తున్నాం, గాలిలో తేలుకుంటూ ప్రయాణం చేస్తున్నాం. అనంత విశ్వం మన కళలో కనిపిస్తోంది. ఆ అద్భుతమైన దృశ్యం గమనించుకుంటూ మనం శని గ్రహంలోకి వెళ్తున్నాం. శని గ్రహంలోకి వెళ్తున్నాం. శని గ్రహంలోకి వెళ్తున్నాం. బ్లూ కలర్లో ఉన్న, డార్క్ బ్లూ కలర్లో ఉన్న గ్రహంలోకి వెళ్తున్నాం. ఆ డార్క్ షేడ్ లోకి మనం వెళ్ళాం. గమనించుకుందాం. చీకటిగా మబ్బుగా వేస్తున్నట్టు ఆ గ్రహం, శని గ్రహంలోకి వెళ్తున్నాం మనం. ఆ వెలుతుని గమనించుకోండి. ఒక బ్రైట్ లైట్ వెయిటింగ్, లైటింగ్ కనిపిస్తోంది మనకి, మన కళ్ళలో కొడుతోంది.
మన నుదిటి రాత మీద కనిపిస్తోంది ఆ వెలుతురు గమనించుకోండి. ఆ శక్తిని మనం తీసుకుంటున్నాం. అనుగ్రహంలో అద్భుతమైన శక్తితో మనం శుద్ధి చేసుకుంటున్నాం. మన నర నరములో ఉన్న పిత జన్మ తాలూకా పాప కర్మలను శుద్ధి చేసుకుంటున్నాం. ఏ దోషము లేకుండా చేసుకుంటున్నాం. ఏ దోషము లేకుండా చేసుకున్నాం. కొన్ని పరిగ్రహం థ్యాంక్స్ చెప్పుకోండి. విగ్రహంలోకి వెళ్తున్నాం. విగ్రహంలోకి వెళ్తున్నాం. ఎల్లో కలర్ లో ఉన్న బుధగ్రహం శాండ్ కలర్ లో ఉన్న బుధగ్రహంలోకి వెళ్తున్నాం. మన చుట్టూ ఆ శాండ్ కలర్ లో ఉన్న బుధగ్రహం యొక్క వెలుగు కనిపిస్తోంది. ఆ బుధగ్రహంలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. అద్భుతమైన శక్తితో మనం నవగ్రహ శక్తి పీఠంలో మనం ప్రయాణం చేస్తున్నాం. బుధగ్రహం యొక్క శక్తితో మనం శుద్ధి చేసుకుంటున్నాం. మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నాం. మన మనసును శుద్ధి చేసుకుంటున్నాం. పాప కర్మలను వదిలేసుకుంటున్నాం. తెలియక చేసిన కర్మను వదిలేసుకుంటున్నాం. బుధగ్రహంలో ఉన్న శాంతి తత్వాన్ని తీసుకుంటున్నాం. ఆనంద తత్వాన్ని తీసుకుంటున్నాం. కళలో ఆ కలర్ గమనించుకోండి. బుధుని యొక్క కలర్ ఆ శక్తిని గమనించుకుందాం. చక్రలోకంలో మళ్ళీ ప్రయాణం చేస్తున్నాను. ప్రకృతిలో మన ప్రయాణం వైలెట్ కళలో అద్భుతమైన శక్తి వలయంలో మనం ప్రయాణం చేస్తున్నాం. వైలెట్ కళలో శక్తి వలయంలో ప్రయాణం చేస్తున్నాం. విగ్రహంలోకి ప్రయాణం చేస్తున్నాం. వైలెట్ కళలో విగ్రహం వైలెట్ కళలో అద్భుతమైన శక్తితో మనం మన నరములను శుద్ధి చేసుకుంటున్నాం. మనలో ఉన్న 1,72,000 నాడీ మండలాన్ని శుద్ధి చేసుకుంటున్నాం. ఆ చల్లని తత్వాన్ని గమనించుకోండి. ఆ వైలెట్ కలర్లో ఉన్న శక్తిని గమనించుకోండి. మన చుట్టూ ఉన్న కలర్ని గమనించుకోండి. మనం అద్భుతంగా ఆ శక్తితో మనలో శుద్ధి జరుగుతోంది. అద్భుతమైన శుద్ధి జరుగుతోంది. అద్భుతమైన శుద్ధి జరుగుతోంది.
సూర్యగ్రహంలోకి వెళ్తున్నాం. అద్భుతమైన బ్రైట్ లైటింగ్ తో గమనించుకుందాం. ఆరెంజ్ కలర్ ఉన్న లైటింగ్ తో మనం ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఉన్న అద్భుతమైన ఆ కలర్ ని గమనించుకుంటూ సూర్యుని యొక్క శక్తితో మనం సూర్యుని యొక్క శక్తితో మనం మన శరీరం మీద శరీరం లోపట ఉన్న కర్మలను తొలగించుకుంటున్నాం. శరీరాన్ని మన మన అంతరంలో ఉన్న ఏదేని చిన్న పాప కర్మలను శుద్ధి చేసుకుంటున్నాం. ఆరెంజ్ కలర్ తో ఉన్న అద్భుతమైన లైట్ ని గమనించుకుందాం. లైట్ లైటింగ్ తో ఆ సూర్యుని యొక్క వెలుగులో మన శరీరంపై ఎటువంటి దోషము లేకుండా మన లోపట ఎటువంటి దోషము లేకుండా ఆ వెలుగుతో నీటితో గమనించుకోండి. శుద్ధి జరుగుతాను. శుద్ధి జరుగుతాను. ఫ్లవర్ లాంటి అద్భుతమైన డిజైన్ తో మన శరీరం అంతా పాకుతోని గమనించుకోండి. మన శరీరం అంతా శుద్ధి జరుగుతాను. శుద్ధి చేసుకుంటున్నాం. శరీరం అంతా శుద్ధి చేసుకుంటున్నాం. సూర్యుడి మొహాన్ని మనం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మనలో శుద్ధి చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ప్రకృతి నుండి మనం ఈ భూమి మీదకి ప్రయాణం చేస్తున్నాం. ఈ భూమి మీదకి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. చాలా ప్రశాంతంగా మధ్యలో కనిపించే సుందరమైన ఆ కలర్స్ ని ప్రకృతిని గమనించుకోండి. మీరు ఎప్పుడు చూడనటువంటి ఆ కలర్స్ కనిపిస్తాయి. జస్ట్ గమనించుకోండి. ఆ కలర్స్ ని గుర్తు పెట్టుకోండి. మనం ఎప్పుడు ఈ భూమి మీద చూడలేనటువంటి అద్భుతమైన కలర్స్ ని గమనించుకుంటూ మనం ఈ భూలోకంలోకి వస్తున్నాం. ఈ భూమి మీదకి వస్తున్నాం. ఇప్పుడు ఈ భూమి అంతా కూడా లైట్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. గమనించుకోండి. ఈ అనంత విశ్వం నుండి ఆ కలర్ ని గమనించుకుందాం. ఆ ప్రేమ తత్వంతో ఈ అనంత విశ్వంలో ఉన్న ప్రేమ తత్వాన్ని మనం ఈ భూమి మీదకి మనం తీసుకొస్తున్నాం. శుద్ధి చేసుకొని మనం అద్భుతమైన శక్తితో మనం ప్రేమ తత్వంతో ఈ భూమి మీదకి వస్తున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు మన కళలో గమనించుకోండి. మన చుట్టూ గమనించుకోండి. గ్రీన్ కలర్ లో కనిపిస్తోంది. మనలో అమితమైన ప్రేమ తత్వం. గ్రీన్ అండ్ ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ లో అద్భుతమైన శరీరం. మన చుట్టూ ఆ అద్భుతమైన కలర్ ని గమనించుకుందాం. ప్రేమ తత్వంతో మనం ఈ అనంత విశ్వం నుండి మనం ఈ ఈ భూమాత ఒడిలోకి వస్తున్నాం. ఈ కర్మ భూమిలోకి వస్తున్నాం. ప్రశాంతంగా మళ్ళీ మన శరీరంలోకి ప్రయాణించడం. మన శరీరంలోకి తెలుస్తుంది. నేచురల్ ప్రపంచం నుండి మనకు
ఈయన శరీరంలో కూర్చో. రిలాక్స్. రిలాక్స్. ధ్యాన స్థితి నుండి తన అనంత విశ్వం నుండి అద్భుతమైన శక్తితో నార్మల్ స్థితికి వస్తున్నాం. నార్మల్ స్థితికి వస్తున్నాం. రిలాక్స్. 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 5, 4, 3, 2, 1. స్థలం పెట్టుకున్నాను. చేస్తున్నాం. పల్లెటూరు మాస్టర్ పల్లెటూరు మాస్టర్. నార్మల్ స్థితికి వస్తున్నాం. రిలాక్స్. రిలాక్స్. ఓకే మాస్టర్స్. ఓకే అండి. నార్మల్ పొజిషన్ ప్లీజ్. నార్మల్ పొజిషన్. ఓకే. మాస్టర్.
నార్మల్ సిక్స్ వస్తున్నా. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నమస్తే సార్, ప్రకాష్ సార్. చాలా అంటే చాలా బాగుంది సార్. నిజంగా ఎనర్జీస్ కి అసలు కళ్ళు తెరవాలన్నా కావట్లేదు సార్. అంత బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇందాకటి నుండి చెప్తున్నారు ఓకే అని, కానీ కళ్ళు తెరవడానికి రావట్లేదు సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టైం అయిందని ఆపేసానండి. దగ్గర నేను కూడా బాగా నీట్గా ఉన్నాము. ఇంకా అవును సార్. యాక్చువల్గా కంటిన్యూషన్ అయితే ఉంది, బట్ మేడం 11 o'clock అని చెప్పడం జరిగింది. సో అప్పటికే 2 minutes ఎక్కువగానే తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పవన్ గారు. చేయండి. థ్యాంక్ యూ పవన్ గారు అని చెప్పాను సార్. ఓకే, ఓకే, ఓకే. సార్, ఓ మ్యామ్. గ్రహాల శక్తి గురించి చాలా బాగా వివరించారు సార్. ఓకే మ్యామ్. ఓకే. ఆ, ఆ ఎనర్జీ లెవెల్స్ గురించి అసలు ఎంత అద్భుతంగా మెడిటేషన్ జరిగిందో సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చేయాలి మేడం, ఇట్లా చేయాలి. ఓకే సార్. ఈ నక్షత్ర లోకాల నుండి మనం ఎనర్జీస్ తీసుకోవాలి. ఈ భూమి మీద మనం ఉన్నాము అంటే భూమి మీద ఉన్న శక్తి కంటే ఆ నక్షత్ర లోకాల్లో ఉన్న శక్తి చాలా ఎక్కువ. ఆ మాస్టర్స్ దగ్గర నుంచే మనం తీసుకోవాలి. ఇందాక మనం వెళ్ళినప్పుడు అక్కడ గురుగ్రహంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆస్ట్రల్ మాస్టర్స్ ఇచ్చారు అక్కడ. వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది ఆ మాస్టర్ కూడా. బ్యూటిఫుల్ అండి. సో అంటే మనం ఇలా ట్రావెల్ చేసినప్పుడే ఆ మాస్టర్స్ మీట్ అవ్వగలుగుతామండి. ఆ నక్షత్రలోక వాసులు మీట్ అవ్వగలుగుతాం. ఓకే, ఆ ఏంజల్స్ మీట్ అవుతాం. ఓకే, ఆ టొబైస్ మీట్ అవుతాం. ఇంకా ఎంతో మాస్టర్స్ ఉన్నారు అక్కడ నక్షత్రలోక వాసులు, వాళ్ళందరినీ మీట్ అవుతామండి. రియల్లీ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుందండి ఇలా చేసుకోగలిగితే. వీక్లీ వన్స్ అయినా ఎట్లా మీరు చేసుకోగలిగితే నిజంగా చాలా అద్భుతం అండి. ఆ మాస్టర్స్ మనకి ఎంత బాగా సపోర్ట్ చేస్తారంటే వాళ్ళతో యాస్ట్రల్ ప్రయాణం, ఆ, వాళ్ళు చూపించే ప్లేస్లు కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి. వెరీ బ్యూటిఫుల్ అన్నమాట. మనం ఎప్పుడు చూడలేం. మీలో ఎవరైనా అంటే ఆ విజన్ ఏమైనా కనిపించినాయండి ఎవరికైనా? ఆ కలర్స్ కానీ, ఆ విజన్ కానీ, ఆ ట్రావెల్ కానీ అనిపించిందా శరీరం బాడీలో? ఆ మెడిటేషన్ చేసినప్పుడు మటుకి ఏదో ఒక ఏ- తెలియని ఫీలింగ్స్ సార్. ఎస్, అంతేగాని ఆ ఒక ఒక శక్తి, ఒక కలర్ అనే అది ఊహకు అందలేదు సార్. కానీ ఎస్. ఓకే, రైట్. ఎందుకంటే మనకి యాక్చువల్గా ఈ సిస్టమ్ అంతా కూడా 1.5 hour 2 hours పడుతుందండి. ఈ ఓకే సిస్టంలోకి సార్. వెళ్ళాలంటే నేను ఫాస్ట్గా చెప్పాను. యాజ్ పర్ అంటే టైం షెడ్యూల్ ప్రకారం ఏం చేశానంటే మనం ఫాస్ట్గా చెప్పడం జరిగింది. సో మనం వెళ్ళింది 5 గ్రహాల వరకే వెళ్ళాము ఈరోజు. అవును సార్. తక్కిన దగ్గర వెళ్ళలేదు, టైం లేదు. ఇంకొకసారి చెప్తారు కానీ సార్. అలాగే మ్యామ్, అలాగే అండి. అది థ్యాంక్ యూ సో సార్. థ్యాంక్ యూ సార్. నవగ్రహాలకు వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది. సో టైం ఎక్కువ తీసుకుంటుంది. ఆ గ్రహాల నుంచి కూడా మన శక్తిని తీసుకోవటం, దాంట్లో ఇంకా ట్రావెల్ చేయటం ఇంకా ఇంకా చాలా బాగుంటుందండి. ఈ ట్రావెలింగ్ అంతా కూడా నక్షత్ర లోకాల ట్రావెలింగ్, నక్షత్ర లోకాల బుక్లు చదివినా కూడా మీకు తెలుస్తుందండి. అది నక్షత్ర వాసులతో కానీ
ఆ ట్రావెలింగ్ చాలా ఎక్స్పీరియన్స్, చాలా అద్భుతంగా ఉంటుంది. అది వాళ్ళు మనతో ఫ్రెండ్షిప్ చేస్తారండి. ఎప్పుడైతే మనం ఇలా ట్రావెల్ చేస్తే వాళ్ళు మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు, మన దగ్గరికి వస్తారు. అది నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఆ ఎక్స్పీరియన్స్. అవును సార్. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్. ఓకే, ఓకే మ్యామ్, ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే అద్భుతంగా ఉంది. మీరు మీరు చెప్తున్నారు కానీ ఓకే అని చెప్పేసి అస్సలు నాకైతే వినిపించట్లేదు. ఎక్కువగా అది అప్పటికి అయిపోయాను. అనుకుంటూనే ఉన్నాను. అంటే అఫ్ కోర్స్ ఈ మెడిటేషన్ అట్లాగే ఉంటుందండి. బాగా ఇన్ డెప్త్ వెళ్ళిపోతాం అసలు. నేను మా సెషన్ అయితే 10 o'clock నుంచి స్టార్ట్ చేస్తానండి. 11:30, 12 కూడా అయిపోయింది. అసలు ఇంకా ఏం చేస్తా అంటే ఇంకా యాక్చువల్లీ ఇలాగా 6 మెంబర్స్ 7 మెంబర్స్ ఉంటారు లాస్ట్. వాళ్ళు ఓకే చెప్తాను, ఎవరు లెగరండి, లెగరు. ఇంక నేనే జస్ట్ ఒక 15 to 20 minutes వెయిట్ చేసి ఇంకా సెషన్ క్లోజ్ చేస్తానండి. అట్లా క్లోజ్ చేసేస్తాను. వాళ్ళు అలాగే ఇన్ డెప్త్ వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి 2 గంటలకో 3 గంటలకో గ్రేట్ లెగిస్తారండి గ్రేట్. వాళ్ళు. అది 2-3 hours లేచి అప్పుడు అయ్యో నేను లేచిపోయాము అనుకుంటా. టైం చూస్తే 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది వాళ్ళకి. అంత డెప్త్ గా వెళ్తారండి. బాగుంటదండి మెడిటేషన్ అయితే, చాలా బాగుంటది. గుర్తులే మాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్, అండ్ ఓకే. అలాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా మీకు ఏంటంటే ఏమంటారు ఫ్రెండ్స్, సార్ ఆధ్వర్యంలో మళ్ళీ మనం స్పెసిఫిక్ గా ఈ నవగ్రహాల యొక్క ధ్యానాన్ని చేసుకుందాం మరి. ఓకే, సార్ని ఆ, వీళ్ళ వీళ్ళ వరకు కూడా నేనే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. సో ఒక టైం అంటూ మీతో మాట్లాడి నేను కంపల్సరిగా చేయిస్తాను సార్. రైట్ మ్యామ్. ఓకే, సార్ ఓకే, థ్యాంక్ యూ. ఇదే కాదండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ ఉన్నాయి. మనం జనరల్ గా చేస్తున్నాం కానీ మన శరీరాన్ని శుద్ధి చేసుకోవటం అనేది, అలాగే ఇప్పుడు ఏదైతే చేస్తామో ఇట్లాగా వేరే వేరే టైప్ కూడా ఇంకా చాలా ఉన్నాయండి. మనం చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనకి చక్రాస్ హీలింగ్, 7 చక్రాస్ హీలింగ్ ఉంటుందండి. 1.5 hour సెషన్ అది. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సెషన్ కూడా చేసుకుంటే. షూర్ సార్, తప్పకుండా చేద్దాం సార్. మనమంటే ఒక సెషన్ చేద్దాం సార్ దాన్ని అలాగే మేడం, థ్యాంక్ యూ. సెపరేట్. చేద్దాం మేడం. ఓకే, థ్యాంక్ యూ. రైట్ అండ్ మాస్టర్. ఫ్రెండ్స్, ఫస్ట్ డే మనకు శివశక్తి గారు వచ్చి మనకు ఆ శక్తి అంటే ఏంటి అవన్నీ కూడా కల్పించి మనకు మన చేత ఆ ధ్యానం చేయించడం జరిగింది. సో ఈ రోజు చివరి రోజు మళ్ళీ సార్ ప్రకాష్ గారు వచ్చి మళ్ళీ మనకి ఈ ధ్యానం స్పెసిఫిక్ గా చేయించడం జరిగింది. సో ఈ నెల అయితే మనకి 11 రోజులు అద్భుతం, చాలా అద్భుతం. ఒక్కొక్కరు ఒక్కొక్క మాస్టర్ వచ్చి మన చేత ఈ ధ్యానం వారి జ్ఞానాన్ని అందివ్వడమే కాకుండా మన చేత ఎంతో గొప్ప ధ్యానాన్ని చేయించారు ఫ్రెండ్స్. సో ఆ మాస్టర్స్ అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అలాగే ఈ మాస్టర్స్ ని నాకు హెల్ప్ చేసింది మటుకు సాయి కుమారి అమ్మగారు. నేను అమ్మగారికి తప్పకుండా చెప్పుకోవాలి కృతజ్ఞతలు అనేది. ఎందుకంటే చాలా హెల్ప్ చేశారు నాకు. మీలాంటి మంచి మంచి మాస్టర్స్ ని నాకు పరిచయం చేశారు సాయి కుమార్ అమ్మగారు సార్. సో సో హ్యాపీ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీకు కృతజ్ఞతలమ్మా. మీకు ఎన్నెన్నో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో హ్యాపీ. మంచి మంచి మాస్టర్స్ చేత మనకి 11 రోజుల ధ్యానం ఎంత చక్కగా జరిగింది ప్రతిరోజు. సో సో హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అమ్మా. వర్క్ చేస్తున్నా నీకు కూడా హృదయపూర్వక అభినందనలు. ప్రకాష్ థ్యాంక్ యూ గారికి అమ్మా. నిజంగా ప్రణామాలు. మేడం, అలా అద్భుతమైనటువంటి నవగ్రహం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదా మనం ఈ 11 రోజుల అహింస యొక్క భూమాత సాక్షాత్కారం కోసం మనం ఏదైతే చేశామో, సో మరి ఎంతో గొప్ప ధ్యానం కూడా చేసుకున్నామండి. అలాగే మరో మరొక నెల మళ్ళీ వచ్చే నెల మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేశారంటే గనక ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మీ ముందు ఇంకా ఉంటాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
Very good night. Thank you, Good sir. everybody. Okay. Have a nice night. Okay, bye, ma'am. Bye, sir. Bye. Bye. Thank you. థ్యాంక్ యూ Bye, మేడం. friends. Thank you very much. Kuda. Okay. Thank you, sir. Thank you, madam. Okay. థ్యాంక్ యూ మేడం. Bye.